హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఖచ్చితమైన పేరు కానీ ఖచ్చితమైన వ్యక్తి పేరు కానీ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అలాంటి స్టేట్మెంట్స్ కానీ ఆప్షన్స్ కానీ మ్యాక్సిమం రాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జాగ్రత్తగా క్వశ్చన్ చూస్తే అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. క్వశ్చన్ వచ్చేసి నర్మదా ప్రాజెక్ట్ సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నారు. క్రింది ప్రతిపాదనలను పరిగణించండి అని ఏమంటున్నాడు. ఈ ప్రాజెక్టు నర్మదా నదిపై చేపట్టింది అని అంటున్నాడు. దీనికి సంబంధించిందే ఉంది ఇది ఆప్షన్, నర్మదా నది గురించి చెప్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ బి ఆప్షన్ చూడండి. ఈ బి స్టేట్మెంట్లో చూడండి, స్టేట్మెంట్ ఏమి నర్మదా బచావో ఆందోళనకు సంబంధించి అరుణా రాయ్ నాయకత్వం వహించారని అంటున్నారు. ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఒక పేరు పెట్టారు, వీళ్ళు నాయకత్వం వహించారని అంటున్నారు. ఇక్కడ ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. పేపర్ సెట్ చేసేవాడు ఇక్కడ మనకు ఏంటంటే ఈ పేరు ఇచ్చేసి నాయకత్వం వహించారు అని పేరు ఇచ్చారు కాబట్టి ఈ పేరు అనేది మార్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనకు రాంగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది ఇలాంటి స్టేట్మెంట్స్. అంటే ఖచ్చితమైన వ్యక్తి పేరు ఇచ్చేసి ఆప్షన్ ఇస్తాడంట. అలాంటి ఆప్షన్స్ అనేవి మ్యాక్సిమం రాంగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. నర్మదా బచావో ఆందోళన అనేది మేధా పాట్కర్, ఓకేనా, మేధా పాట్కర్ నాయకత్వం వహించారు కాబట్టి ఈ బి ఆప్షన్ అనేది రాంగ్. ఇందులో ఆప్షన్ వచ్చేసి 1 ఏ మాత్రమే కరెక్ట్. అర్థమైంది కదా. ఇక్కడ ఒక వ్యక్తి పేరు కానీ ఖచ్చితమైన పేరును కానీ సూచిస్తూ ఆ స్టేట్మెంట్ అనేది వివరణ ఇచ్చినప్పుడు అలాంటి స్టేట్మెంట్ అనేది రాంగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్లో ఎంసీక్యూ ఎగ్జామ్ ట్రిక్స్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మీకు చాలా రకాల క్వశ్చన్ మోడల్స్ సంబంధించి ఎంసీక్యూ మోడల్స్ సంబంధించి తెలియని క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలనేది ట్రిక్స్ ద్వారా చెప్పడం జరిగింది. మన యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ ఎంసీక్యూ ఎగ్జామ్ కోర్స్ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.